డిటివి న్యూస్ కి స్వాగతం. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణుల సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ చిత్రపటానికి పాలాభిషేక అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్కి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై హర్ష వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషితో స్టీల్ ప్లాంట్కి ఊరట లభించిందని, కూటమి నేతల కృషితో ఉక్కు పరిశ్రమ పునరుద్ధరణ వైపు అడుగులు వేస్తుందని, స్టీల్ ప్లాంట్కి కేంద్రం కోట్ల నిధులు కేటాయించుతూ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారన్నారు. కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళుతుందని, సరైన సమయంలో ప్రధాని మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కూడా సాధించి దేశంలోని నెంబర్ 1 ప్లాంట్గా చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఒక పండుగ వాతావరణం నెలకొంది. దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,500 కోట్లు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం. ఎంతో కాలం నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, అది ఆంధ్రుల హక్కు అని చెప్పి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా అందరూ కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ధర్నాలు చేసి ఎన్నోసార్లు మోడీ గారితో మాట్లాడి ఇవాళ ఈ ప్యాకేజీ రావడానికి మెయిన్ కారకులుగా ఉన్నారు. ఆయనకి ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ ఎంతో మంది పేదలు, ఎంతో మంది ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖపట్నానికి కొండంత అండగా ఉంది ఇవాళ స్టీల్ ప్లాంట్. దాన్ని కాపాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది. గత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా వదిలేసి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ విజయం సాధించినందుకు ప్రత్యేకంగా కొత్త సంవత్సరంలో ఎంతో ఉత్సాహంతో ఉన్నాం. అలాగే మొన్నే మోడీ గారు వచ్చి మరి సుమారు 100 కోట్లు 1000 కోట్లు ఇవాళ విశాఖపట్నానికి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజలు ఏవైతే కోరుకొని ఏ విధంగా గెలిపించారో అదే విధంగా ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాం. మరి వాళ్ళు ప్రత్యేకంగా అటు మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విశాఖపట్నం ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. విశాఖపట్నం ప్రజలు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ ప్రెసిడెంట్ చౌదరులు మాట్లాడతారు.